హిడ్మా ఇతని పేరు చెబితే పోలీసుల గుండెల్లో వణుకు మొదలవుతుంది. అలాంటి హిడ్మాను ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అసలు హిడ్మా ఎన్కౌంటర్ గల కారణాలేంటో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మడవి హిడ్మా, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడవి హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా దాదాపు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అప్పటి నుంచి కూడా 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా పూర్తిగా హిడ్మా అజ్ఞాతంలోనే ఉన్నాడు. సో హిడ్మా ఎన్కౌంటర్ వెనకాల షాకింగ్ నిజాలు ఉన్నాయంటూ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు హిడ్మా ఎన్కౌంటర్ గల కారణాలు ఏంటనేది కూడా ఒకసారిగా తెలుసుకోవాలి. సో పూర్తిగా హిడ్మా కర్రెగుట్టల్లో తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలన్నీ కూడా కర్రెగుట్టల్ని చుట్టుముట్టారు. ఆ కర్రెగుట్టల నుంచి కూడా హిడ్మా తప్పించుకున్నారనే ఆ సమాచారంతో పూర్తిగా అక్కడ కర్రెగుట్టల్ని కూడా పూర్తిగా భద్రతా బలగాలు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్టోబర్లో హిడ్మా బ్యాచ్లో ప్రధాన నిందితుడు లక్ము పోలీసులకు లొంగిపోతాడు. లక్ము ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్ వర్గాలు హిడ్మాను వెంబడించాయి. హిడ్మా ఎక్కడ ఉన్నాడో ఎప్పటికప్పుడు లక్ము ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు చివరికి హిడ్మాను ఎన్కౌంటర్లో హతం చేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అసలు 3 అంచెల భద్రత ఉన్న హిడ్మా ఎక్కడికి వెళ్ళాడు? ఆపరేషన్ ఖగార్ కంటిన్యూగా నడుస్తుంది. ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ సర్కారు, అలాగే అటు కేంద్రంలో కూడా బీజేపీ సర్కారే అధికారంలో ఉంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జనతన్ సర్కార్ను సమాంతరంగా నడిపింది హిడ్మానే. సో ఇలాంటి చాకచక్యం గల హిడ్మాను పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘాలు పూర్తిగా ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు హిడ్మా మృతి వెనుకాల గల కారణాలేంటో కూడా ఒక్కసారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మడవి హిడ్మా, సో ఈ పేరు దాదాపు చెప్తే పోలీసుల గుండెల్లో గుబులు పుడుతుందనే చెప్పాలి. ఎందుకంటే అంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాని అసలు ఎలా పోలీసులు ఎన్కౌంటర్లో చంపారనే విషయం కూడా పూర్తిగా క్లియర్గా తెలియాలి. సో హిడ్మాను నమ్మించి సహచరుడు మోసం చేశాడు. హిడ్మా గురించి పోలీసులకు కీలక సమాచారం అతని సహచరుడు లక్ము అందించాడు. సో అక్టోబర్లో సరెండర్ అయిన ఒయుం లక్ము దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో హిడ్మా 250 మంది తన అనుచరులతో భయపడి తెలంగాణ సరిహద్దులోకి వెళ్లారని లక్ము కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకి ఇచ్చారు. అంటే ఆపరేషన్ ఖగార్ కంటిన్యూగా జరుగుతుంది. కంటిన్యూ ఎన్కౌంటర్స్లో చాలామంది మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 250 మందితో తెలంగాణ సరిహద్దుల్లోకి హిడ్మా వెళుతున్నాడని ప్రధాన అనుచరుడు లక్ము ఇచ్చిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు హిడ్మాను వెంబడించాయి. సో అక్కడి నుంచి లక్ము ఇచ్చిన సమాచారంతోనే పోయారు. ఛత్తీస్గఢ్లోని సరిహద్దులో సురక్షితం కాని ప్రాంతంలోకి హిడ్మా బృందం వెళ్ళింది. హిడ్మా ఆ ప్రాంతంలో హిడ్మా దళం అలాగే పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. హిడ్మాతో సహా 6 మావోయిస్టులు అందులో చనిపోయారు. చనిపోయిన దాంట్లో హిడ్మా సతీమణి కూడా రాజే కూడా ఆ ఎన్కౌంటర్లో మృతి చెందిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనబడుతోంది. అంటే మంగళవారం రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు మావోయిస్టు అగ్రనేత గెరిల్లా యుద్ధతంత్రం తెలిసిన హిడ్మాను పోలీసులు అంతం చేశారు. అతని భార్యతో పాటు అతని సహచర మరో 4 మావోయిస్టులు కూడా ఆ ఎన్కౌంటర్లో చనిపోతారు. ఎన్కౌంటర్లో చనిపోయిన దగ్గర నుంచి కూడా దాదాపు పోలీసులకి చనిపోయింది మావోయిస్టు అగ్రనాయకుడు హిడ్మానేనని తెలియడానికి దాదాపు 4 నుంచి 5 గంటల సమయం అయితే పెట్టింది. ఎందుకంటే చచ్చిపోయింది ఖచ్చితంగా మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మానే అని చెప్పేసి కూడా వాళ్ళు తెలుసుకోవడానికి దాదాపు వాళ్ళకి 4 నుంచి 5 గంటల సమయం అయితే పట్టింది. సో పూర్తిగా అసలు యాక్చువల్గా హిడ్మా లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ఒక విలేకరికి హిడ్మా లేఖ కూడా రాసినట్టు నవంబర్ 10న హిడ్మా లేఖ కూడా రాసినట్లు అందులో క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఆ విలేకరు ఎవరనేది కూడా పూర్తిగా తెలియాల్సిన
విషయం ఉంది. అయితే ఆ లేఖ గురించి మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. మహేష్ చంద్ర లడ్డా కూడా ఆ విషయాలు ఏవి మాకు తెలియదు, ఎవరన్నా లొంగిపోవాలంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చు, కానీ లొంగిపోయేందుకు వచ్చిన మావోయిస్టులను చంపేయడం మా లక్ష్యం కాదని చెప్పేసి కూడా మహేష్ చంద్ర లడ్డా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఈ అంతా నేపథ్యంలో దాదాపు మావోయిస్టు పార్టీలకు ఎదురు దెబ్బలు అయితే క్లియర్గా తగులుతున్నాయని చెప్పవచ్చు. దెబ్బ మీద దెబ్బ అయితే మావోయిస్టు పార్టీకే తగులుతూ ఉంది. సో గడిచిన 6 నెలల నుంచి కూడా ఇటు మావోయిస్టు అగ్ర నాయకులంతా కూడా వరుస లొంగుబాట్లు జరుగుతున్న నేపథ్యంలో హిడ్మా కూడా ఈ వరుస ఎన్కౌంటర్లకు కొంత భయపడ్డాడు. హిడ్మా భయపడి తెలంగాణ ప్రాంతంలోని సురక్షితం కాని ప్రదేశానికి వెళుతున్నాడని లక్ము ఇచ్చిన ప్రధాన సమాచారాన్ని తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు హిడ్మాని వెంబడించాయి. హిడ్మాను వెంబడించిన తర్వాత ఎన్కౌంటర్లో అంటే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కనపడుతోంది. అలాగే నిన్న ఉదయం కూడా సేమ్ అదే సమయంలో పోలీసులకి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో కూడా దాదాపు అగ్రనాయకత్వం దాదాపు 7 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. సో నిన్న చనిపోయిన దాంట్లో మావోయిస్టు అగ్రనాయకుడు అలాగే రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవ్జీ అలియాస్ తిరుపతి కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు వర్గాలు సాయంత్రానికి నిన్న జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ లేడు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పారు. సో ఈ సమయంలో అసలు దేవ్జీ ఎక్కడున్నాడు, దేవ్జీ దాదాపు లొంగిపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడా లేదా మరో ఎన్కౌంటర్కి ఏదన్నా స్కెచ్ వేస్తున్నాడా అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో పూర్తిగా బుల్లెట్ల చప్పుడుతో దండకార్యాన్ని మొత్తం కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ వెనకాల కూడా షాకింగ్ నిజాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు పౌర హక్కుల నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పోలీసులు హిడ్మాను పట్టుకొని వచ్చి కాల్చి చంపారంటూ కూడా ఇటు పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీని మీద కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు కూడా చాలా ఘాటు విమర్శలు అయితే చేసిన పరిస్థితి కనబడుతోంది. హిడ్మా లొంగిపోవాలనుకుంటే నాకు సమాచారం ఇస్తే నా ద్వారా లొంగిపోయేవాడని చెప్పేసి చెప్తున్నారు. సో బీజేపీ ప్రభుత్వం చాలా కరుడుగట్టిన తీవ్రవాదిలాగా వ్యవహరిస్తుందని, ఇతర దేశం మీద యుద్ధం ప్రకటించినట్లుగా నక్సల్స్ మీద యుద్ధాన్ని ప్రకటించడం, సాటి మనిషిని కాల్చి చంపడం ఏంటని చెప్పేసి కూడా కోనంనేని సాంబశివరావు ఘాటు విమర్శలు అయితే కేంద్ర ప్రభుత్వం మీద చేసిన పరిస్థితి కనబడుతుంది. లొంగిపోవడానికి వస్తున్న నక్సలెట్లని చంపడం ఏంటని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సిద్ధాంతాలు ఏదైనా, భావాలు ఏదైనా, ఇలా బీజేపీ పార్టీ ఇలా హత్యాకాండలు చేయడం ఎంతవరకు సరైనది కాదు. దీని మీద బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా సరైనవి కాదని చెప్పేసి కూడా కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు కూడా విమర్శలు చేసినట్టు పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా మావోయిస్టుల ప్రాబల్యం రోజు రోజుకి తగ్గుతుందా అంటే క్లియర్గా తగ్గుతుందనే చెప్పాలి. ఎందుకంటే నంబాల కేశవరావు దగ్గర కావచ్చు, మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, అలాగే మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు కావచ్చు, వీళ్ళు పూర్తిగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. సో నిన్న ఒక అగ్ర మావోయిస్టు నాయకుడు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో పూర్తిగా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి మనం పోరాటాలు ఏదైనా చేస్తే ఇక్కడి నుంచి చేద్దాం, కానీ దేశం మారుతుంది, ఇక్కడ దేశంలో పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతున్నాయి, ఖచ్చితంగా ఈ సమయంలో మనం ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసి ఇక్కడి నుంచి కూడా మన యుద్ధం కూడా ఇక్కడి నుంచి చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. అయితే పూర్తిగా హిడ్మా మృతి వెనకాలైతే చాలా షాకింగ్ నిజాలే ఉన్నాయని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో హిడ్మా మృతి వెనకాల భారీ కుట్రే దాగి ఉందని చెప్పేసి కూడా పలువురు మావోయిస్టు అగ్రనాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏది ఏమైనా హిడ్మా మృతితో నక్సలిజం అంతమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. సో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా హిడ్మా ఉన్నాడు. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తిరుపతి అలియాస్ దేవ్జీ ఉన్నాడు. దేవ్జీది తెలంగాణ రాష్ట్రంలోని కోరుట్ల గ్రామం. దేవ్జీ కూడా దాదాపు 27 సంవత్సరాల నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. అంటే హిడ్మా అలాగే దేవ్జీ ఈ ఇద్దరు మావోయిస్టులు కనుక పోలీసులకు లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో హతమైనా ఇక మావోయిస్టు కదలికలు పూర్తిగా జీరో అయిపోతాయి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. అలాగే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ కూడా ఉన్నాడనే అనుమానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో సాయంత్రానికి భద్రతా బలగాలు కూడా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ లేడు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పాడు. ఈ నేపథ్యంలో అసలు దేవ్జీ ఎక్కడున్నాడు, పోలీసుల అదుపులోనే దేవ్జీ ఉన్నాడంటూ కూడా పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా నిన్న మొన్న జరిగిన మారేడుమల్లి ఎన్కౌంటర్ జరిగింది పూర్తిగా ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా ఇటు
పౌర హక్కుల సంఘం నేతలు ఇటు మావోయిస్టు అగ్రనాయకులు భావిస్తున్న నేపథ్యంలో హిడ్మా మృతితో దాదాపు అక్కడ ఛత్తీస్గఢ్లో విషాద ఛాయలు అనుకున్నాయి. దాదాపు కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ హోంమంత్రి అక్కడ హిడ్మా తల్లితో కలిసి కూడా భోజనం చేస్తాడు. మీ బిడ్డని లొంగిపోమని చెప్పండి, ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రమ్మని పిలవండి అంటూ కూడా హిడ్మా తల్లితో చెప్తాడు. హిడ్మా తల్లి కూడా బిడ్డ నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయి అని చెప్పేసి కూడా ఆ తల్లి ఎంతో వేదంతో చెప్తుంది. సో హిడ్మా మరణ వార్త తెలుసుకొని పూవర్తి గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. పూర్తిగా బిడ్డ నువ్వు ఎక్కడంటూ కూడా హిడ్మా తల్లి ఆవేదన చెందుతున్న వీడియో టేప్ కూడా చాలా ఆవేదనని అక్కడ చూపిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా హిడ్మాని గుర్తించిన తర్వాత ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహించి పూర్తిగా బాడీని హిడ్మా కుటుంబ సభ్యులకి అప్పజెప్పే దిశగా కూడా పోలీసులు అడుగులు వేస్తున్న నేపథ్యంలో దండకారణ్యంలో మొత్తంగా పోలీసు భద్రతా బలగాలు క్యూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే హిడ్మా ఎన్కౌంటర్కి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారనేది కూడా కేంద్ర భద్రతా బలగాలు ఇటు అంచనాలు వేస్తున్నాయి. పూర్తిగా అడవిని మొత్తాన్ని కూడా క్యూంబింగ్ చేస్తూ జల్లెడపడుతున్న పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. అంటే హిడ్మా బృందంలో ఉన్న దాదాపు 30 మంది మావోయిస్టులు ఇటు విజయవాడలోని కానూరులో ఒక అద్దె భవనంలో నివాసం ఉంటున్నారు. అంటే లక్ము ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా కానూరులో 36 మంది మావోయిస్టులు కూడా ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సో హిడ్మా ఏదన్నా పని అప్పచెప్పాడా, ఆ పనిలో భాగంగా వీళ్ళు విజయవాడలో ఉంటూ ఆ సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. అక్కడ కూడా వాళ్ళని కూడా రిమాండ్ చేసి కోర్టుకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే ఆంధ్రప్రదేశ్లో భారీ విధ్వంసానికే ఏదన్నా ప్లాన్ చేశారనే విషయాలు కూడా పూర్తిగా మనకు తెలియాల్సి ఉంది.